ఇంటి యజమాని నిద్ర లేవగానే గోవుని సేవించి దానికి కాస్త గోగ్రాసం పెట్టి గోప్రదక్షిణం చేస్తాడు. ఇంటి ఇల్లాలు ఆ గోవుకి ప్రదక్షిణం చేసి పృష్ఠభాగంలో కాస్త పసుపు రాసి కుంకం పెట్టి ఓ పువ్వు పెట్టి దానికి ముఖమండలంలో కాస్త గంధాన్ని అలది మెడలో ఓ పుష్పహారం వేస్తుంది. అలా చేసినంత మాత్రం చేత ఎక్కడ గోవు పూజింపబడిందో అక్కడ ధర్మము వర్ధిల్లుతుంది, ఐశ్వర్యం తామర తంపరగా విస్తరిస్తుంది. అందుకే వేదంలో ఒక మాట ఉంది, గోవులు కళ్యాణకారకములు. ఏ పట్టణం యొక్క వీధులలో గోవులు యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయో, అంబారావం చేస్తూ ఉంటాయో, ఏ వీధులలో మమ్మల్ని కొడతారన్న భయం లేకుండా ఆవులు తిరుగుతాయో, ఆవులు తిరిగినప్పుడు పట్టి వాటిని కట్టడం నిర్బంధించడం చెయ్యకుండా ఉంటారో, గోవులు స్వేచ్ఛగా తిరిగేటటువంటి ఊళ్ళల్లో